బికమ్. నేను అనేది అదే అండి, ఇంత నెరేటివ్ని చాలా బలంగా బిల్డ్ చేసుకుంటూ వస్తే డీప్ స్టేట్ కానీ డీప్ స్టేట్ స్పాన్సర్ చేసిన మన దేశంలో ఉన్న శక్తులు కానీ లెఫ్టిస్టులు మేధావులు కానీ లేకపోతే ఈ CJP బొద్దింకలు కానీ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? కరెక్ట్. అండ్ నిజం చెప్పాలంటే కౌంటర్ నెరేటివ్ని ఎందుకు నడపలేకపోయింది? ఎస్, దట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఐ ఫీల్ ఆన్ ఇండియన్ సైడ్. అంటే నాకు అది తెలియదు ఏంటండి పని అల్ జజీరాకిను లేకపోతే BBC వీళ్ళకి ఏం పని? దీన్ని ఏదో గ్లోరిఫై చేసి ఇదేదో నరమేధం జరిగిపోయినట్టు ఇక్కడ. ఇది వాళ్ళ పని అది కదా, యాక్చువల్గా అదేం పని కాదు, అది వాళ్ళ పని అది. దట్ భారత్ మరి మన పని ఏంటి? మన పని ఎక్కడ ఉంది? అది డిఫెండ్ చేయాలి మనం. అట్లీస్ట్ మనం ఒఫెన్స్ చేయడానికి సిద్ధంగా లేకపోయినా డిఫెండ్ అనేది చేయాలి. నేనేమంటానంటే అన్ఫార్చునేట్గా భారత్లో మనం కమ్యూనికేషన్లో స్పెక్టాక్యులర్గా ఫెయిల్ అవుతున్నాం, కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, విక్టరీ మన వైపు ఉంటుంది, ప్రోపగాండా గేమ్ పాకిస్తాన్ వాడు భయంకరంగా నడుపుతాడు. ఇప్పుడు కెప్టెన్ అభినందన్, వింగ్ కమాండర్ అభినందన్ అక్కడికి వెళ్తారు, అక్కడ మంచి ఒక మిషన్ చేసి వస్తారు, అది హైలైట్ అవ్వరు. ద చాయ్ ఇస్ వెరీ గుడ్ అనేది అది హైలైట్ అవుతుంది. సో ఇది రిపీటెడ్గా ఇదే జరుగుతుంటుంది మనకి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఇరాన్ వర్సెస్ US వార్లో USL ఇరాన్ని మొత్తం విధ్వంసం చేసేస్తుంది, కానీ ప్రాపగాండా వార్లో ఇరాన్ గెలిచింది, రైట్? సో ఇదంతా జరుగుతున్నప్పుడు నిజం చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లెవెల్లోనే, నరేటివ్ లెవెల్లోనే అది బ్రేక్ చేస్తే హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ అది ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే హోమ్ అఫేర్స్ మినిస్ట్రీకి ఏంటి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద వాళ్ళు టార్గెట్ చేసి కొట్టగలరు. కానీ సివిలియన్స్ వాళ్ళతో జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా టార్గెట్ చేయాలి కదా, ఎవరిని కొట్టాలో తెలియదు, ఎవరిని పట్టుకోవాలో తెలియదు. సో దట్ ఈస్ బికమింగ్ అ మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు అండ్ ఐ ఫీల్ దీంతో పాటు ఈ బ్యాటిల్తో పాటు పొలిటికల్ బ్యాటిల్ కూడా ఉంది. మీరు అన్నట్టు విపక్షాలు కూడా టార్గెట్ చేస్తుంది. మరి పొలిటికల్ బ్యాటిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ లైన్లో నిలబడాల్సింది ఎవరు? ఇట్ ఈస్ నాట్ నార్మల్ కార్యకర్తస్ కాదు, నిలబడాల్సింది ఐటీ సెల్ లేకపోతే కమ్యూనికేషన్ లేకపోతే PR వింగ్ ఆఫ్ BJP ముందో వాళ్ళు ముందు నిలబడి ఇమ్మీడియట్గా వాళ్ళు కౌంటర్ నెరేటివ్స్ అనేది చేయాలి. ఐ ఫీల్ సమ్వేర్ అది కూడా కొంచెం వీక్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, నెరేటివ్ వార్ గురించో లేకపోతే నెరేటివ్ బిల్డింగ్ గురించో ఇవాళ మనం కొత్తగా నేర్చుకోగలం, చాణక్య నీతి నుంచి ఉంది. కానీ ఎక్కడో ఆ ఎలిమెంట్ మిస్ అయిపోయింది. ఎందుకు? మీరు కొన్నేళ్ల క్రితం అనుకుంటాను పెట్రోల్ బంకుల ముందు బోర్డులు ఉండేవి, ఇక్కడ పెట్రోల్తో పాటు నమ్మకం కూడా లభిస్తుందని. కరెక్ట్. అంటే ఏంటి అని చెప్పి బ్రేక్ వేసి ఆగి ముందర పెట్రోల్ కొట్టించుకుంటాడు నమ్మకం సంగతి. తర్వాత కరెక్ట్, ఇది బోర్డు కొత్తగా ఉంది, దాని మీద ఆలోచన మొదలవుతుంది. నెరేటివ్ బిల్డింగ్ అండ్ నెరేటివ్ కన్స్ట్రక్షన్, నెరేటివ్ స్ప్రెడింగ్. కరెక్ట్. ఆ రోజుల్లోనే చేయగలిగినప్పుడు ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నాం? అప్పట్లో మీరు గుర్తుంటే ఇప్పుడు కోల్ నుంచి LPGకి మూవ్ అవటం, దానిలో చాలా మంది అనటం ఇది ఐ థింక్ ధర్మేంద్ర ప్రధాన్జీనో లేకపోతే ఆయన అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ కోల్ నుంచి LPGకి మూవ్మెంట్. అప్పుడు ఎన్నెన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి అన్ని విధానాలుగా రేడియో ద్వారాను బిల్ బోర్డ్స్ ద్వారాను LPGకి మారండి, సబ్సిడీ ఇస్తాం, ఇవన్నీ చెప్పి చేసినప్పుడు ఆ కేపబిలిటీ మనకు ఉంది. ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ E20 ఉంది, దాని మీద ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు మనం ట్యాకిల్ చేయలేకపోతున్నాం? సింపుల్ ఇంకా అది ఏమవుతుందో ట్యాకిల్ చేయలేక అగ్రెషన్ వచ్చేసి యువర్ యాంటీ నేషనల్స్, అది ఫైనల్గా 10 రూపాయల కోసం చూసుకుంటే మీకు 2 లక్షల ఇంజన్ పోయింది, ఇలాంటి నెరేటివ్స్ వస్తున్నాయి. కరెక్ట్. ఆయన నిజం అంతా ఒకటి ఉంటే అలాంటిది అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజం కూడా మన దగ్గర ఉందని చెప్పాలిగా. మన దగ్గర ఉంది కానీ చేయట్లేదు అది. సో మనకి ఫస్ట్ లైన్లో మనము కమ్యూనికేషన్ ద్వారానే సార్ట్ అవుట్ చేస్తే అది ఫైనల్గా లాఠీ చార్జీల దాకా వెళ్ళదు, అమాయకులకి దెబ్బలు తగలదు కదా. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ అతను రిజైన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఐ ఫీల్ సమ్వేర్ ఎక్కడొక్కడ ఇది కూడా ఒక కన్సర్న్ అనేది ఉండాలి మనకి. ఎందుకంటే భారత్ అనేది ఇట్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. ప్రశ్నించడంతోనే భారతదేశం అనేది భారత పేరు వచ్చింది, దానివల్ల అన్ని ప్రశ్నిస్తాం మనం. సో ఇది ఫిలాసఫీ అయినా లేకపోతే సైన్స్ అయినా, ఇంట్లో బొట్టు పెట్టుకున్న దీపం ఉన్న పిల్లలు అడుగుతారు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, దీపం ఎందుకు వెలిగాలి. ఎక్కడో సమ్వేర్ ఎక్కడో మిస్ అయ్యి అడగకూడదు, శాస్త్రాలు రాసింది మీరు ప్రశ్నించకండి అన్నట్టు ఆ పాయింట్కి వెళ్ళిపోయింది. తప్పు, అది చేయకూడదు. అది హేతు అనేది తెలియాలి. కరెక్ట్, అది తెలియాలి. సో వీఆర్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, వీఆర్ అ ల్యాండ్ ఆఫ్ క్వశ్చనర్స్. సో అట్లా ఉన్నప్పుడు మరి సమాధానం చెప్పే కేపబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో రాజీవ్ గాంధీజీ కూడా ఆ టైంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టింది దానికోసమే. ఇప్పుడు అది నిజం చెప్పాలంటే సరైన ఇన్ఫర్మేషన్లు ఎక్కువ మంది ఇవ్వట్లేదు, ఇటువంటి వెయిట్ చేస్తున్నారు. దానికి 1,00,000 కండిషన్లు పెడతారు. ఫలానా సెక్షన్ 1 వితిన్ బ్రాకెట్ A వితిన్ బ్రాకెట్ C ప్రకారం మీకు ఇవ్వడానికి లేదు. అదేంటో మనం తెలుసుకునే పుణ్యకాలం అయిపోద్ది. కరెక్ట్. అది అప్పీల్కి వెళ్ళమంటాడు, అప్పీల్కి వెళ్ళిన నెల రోజుల తర్వాత మేము పరిశీలిస్తున్నాం. ఆర్టీఐ రిలేటివ్లీ కొంచెం ఆర్టీఐ బెటర్ లేండి. నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ యాక్ట్ దాదాపు 25,000 crores పార్కింగ్ ఫండ్ స్కామ్ నేను అనెత్ చేశాను. ఇట్ టుక్ 9 months ఫర్ మీ టు అనెత్. ఇది ఎప్పుడు 10 years బ్యాకే చేశాను. అటే చక్కటి చట్టం అండి. కరెక్ట్. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ కామర్స్, RBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతమందికి రాసి తెప్పించి, అండ్ సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO బెంగళూరు, ఇంతమందికి రాసి తెప్పించి క్రోడీకరించి రాయటానికి 9 నెలలు పట్టింది. వస్తాయి ఓపిక ఉండాలి. కరెక్ట్. కానీ పాయింట్ ఏంటంటే అక్కడ కమ్యూనికేషన్ చేయాలని యాక్సెప్టెన్స్ అనేది ఉంది. సో ఐ థింక్ ఇప్పుడు కూడా వీఆర్ అట్ పాయింట్ వేర్ కమ్యూనికేషన్ గట్టిగా డెఫినెట్గా చేయాలి. అది ఓన్లీ ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేయాలనుకోకూడదు. అది పార్టీకి ఉండే సెంట్రలైజ్డ్ PR టీమ్, ఐటీ సెల్ చేయాలి, వాళ్ళకి వింగ్ పనిచేయాలండి దాని మీద. అంటే చేస్తూనే ఉన్నారనుకుంటా కానీ బట్ ఐ థింక్ సమ్వేర్ కొంచెం అప్గ్రేడేషన్ అనేది జరగాలి. లేటెస్ట్ ట్రెండ్స్ వాళ్ళు ఇన్ఫాక్ట్ మీమ్ గేమ్ బాగుంటుంది. BJP మీమ్ గేమ్ చూడండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్గా ఉంటుంది.
కానీ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో ఎందుకో ఫర్ సమ్ రీజన్ బాగా స్లో డౌన్ అనేది అవుతుంది. ప్రధానమంత్రి మోదీజీ ఆయననే వచ్చి పాపం ఆయన రాత్రి వీడియో తీసి ఆయన చెప్పాల్సిన ఆ పాయింట్ దాకా మనం తీసుకెళ్ళకూడదు. ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే సరిపోవాలి. అంత పెద్ద ఆయన వచ్చి పాపం ఇన్వాల్వ్ అయ్యి బ్రేక్ చేయాల్సి ఈ ఫాస్ట్ ఇవన్నీ బ్రేక్ చేయడానికి ఆయన రావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సో హోప్ఫుల్లీ ఐ థింక్ ఇట్లాంటి ప్రొటెస్ట్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదు అంటే నరేటివ్ దగ్గరే డెఫినెట్గా ఇట్ హాస్ టు బి అడ్రెస్డ్. ఎఫ్సిఆర్ఐ దగ్గర కాంగ్రెస్ ఏం మాట్లాడబోతోంది? ఇప్పుడు ఎఫ్సిఆర్ఐ గురించి మాట్లాడకపోవచ్చు కాంగ్రెస్. నా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నెగోసియేషన్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఒక బిజినెస్ డీల్ లాగానే మాకేంటి మీకేంటి అనేది ఉంటుంది. బీఎస్సీలో మాట్లాడుకోవాలండి, బిజినెస్ ఇండస్ట్రీ కమిటీ మీటింగ్లు ఉంటాయి కదా, బీఎస్సీలో కూర్చొని మాట్లాడుకొని ప్రతిపక్షాలు ఎస్ మా అభ్యంతరాలు ఇవి, మా ఏజెన్సీస్ ఇవి, మా ఎన్జిఓస్ ఇవి, దీని మీద మీరు చేయకండి, సరే మేము కూడా కొన్ని అధీర్ అవుతాం అనేది కొన్ని యాక్సెప్టెన్స్ అనేది అయితే. ఎందుకంటే మీరు చూస్తే ఆల్రెడీ ఫారిన్ పొలిటికల్ ఫండింగ్ అనేది ప్రాబ్లం లేదు, మళ్ళీ ఫారిన్ నుంచి పొలిటికల్ ఫండింగ్ రావచ్చు, ఎన్జిఓ రిలేటెడ్ ఫండింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫాక్ట్ బీజేపీ కంటే కూడా ఫారిన్ ఫండెడ్ వల్ల ఇబ్బంది పడిందే కాంగ్రెస్. ఒక కుడంకురం ప్లాంట్ అవ్వనివ్వండి, కాపర్ స్టెరిలైట్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, ఎటువంటి వర్క్ చేయాలన్నా కూడా యాంటీ డెవలప్మెంట్. అంటే మనం ఈ సందర్భంగా మిసెస్ గాంధీని ఆమెను గుర్తు తెచ్చుకోవాలి మనం, శ్రీమతి ఇందిరాగాంధీ. ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడే కదా ఎఫ్సిఆర్ఏ ముందర అసలు పడింది అక్కడే 70s లోనే. కరెక్ట్, విజనరీ లీడర్ ఆవిడ. కరెక్ట్, 70s లో ఆమె పెట్టింది, దాని తర్వాత అది ఐటరేషన్స్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పాయింట్ దాకా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చింది. సో ఎసెన్షియలీ కాంగ్రెస్ కూడా ఇఫ్ దే ఆర్ నేషనలిస్టిక్, ఈ వాళ్ళకి కూడా వాళ్ళకి నేషనలిజం. ఆ రోజు నేషనలిస్టిక్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ లో, అంటే మనం ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఉన్నారు, మేబీ ఫర్ సమ్ రీజన్ వాళ్ళ గ్లోబల్ వెస్ట్ వైపు వెళ్ళిపోవడం వల్ల అంత నేషనలిజం చూపించలేకపోతున్నారు. ఎందుకంటే వెస్ట్ లో నేషనలిజం అంటే హిట్లర్, మనకి సవర్కర్జీ అంటారు దట్ వెస్ట్ నేషనలిజం అనేది ఎక్స్క్లూజివ్గా ఉంటారు, మా దేశమే గొప్ప అంటారు. ఈస్ట్లో అట్లా కాదు, ఇక్కడ నేషనలిజం అంటే శరీరంలో ప్రతి అంగం ఎట్లా పనిచేయాలో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, కానీ అన్ని ఫంక్షన్ చేస్తేనే మా బాడీ ఎట్లా పనిచేస్తుంది, ఏ దేశం దాని ఫంక్షన్ చేసుకుంటేనే ప్రపంచం అనేది కదులుతుంది అనేది సవర్కర్జీ అది డిఫరెన్షియేట్ చేశారు వెస్ట్కి ఈస్ట్కి ఏంటనేది. సో నేషనలిస్ట్ ఉండే ఉంటారు డెఫినెట్ కాంగ్రెస్, అందరూ యాంటీ నేషనలిస్ట్ కాదు కానీ, బట్ అన్ఫార్చునేట్గా దే ఆర్ అబైడింగ్ బై వాట్ యూఎస్ ఇస్ సెయింగ్. మేబీ వాళ్ళు ఒపోజిషన్లో ఉన్నారు కాబట్టి పవర్లోకి రావడానికి చేస్తున్నారా, లేకపోతే ఫండింగ్ ఏమైనా వస్తుంది చేస్తున్నారా కానీ మనకు తెలియదు. బట్ ఐ థింక్ కాంగ్రెస్ కూడా న్యాచురల్గా ఏమంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే దే నో బీజేపీ హ్యాస్ ద నంబర్స్ టు బుల్డోస్. ప్రహ్లాద్ జోషిజీ వచ్చారు, ఇప్పుడు అమిత్ షాజీ కూడా ఇక్కడ తగ్గాం కూడా ఇంకా దగ్గర ఆయన. దట్ ఆయనకు ఒక అడ్వాంటేజ్, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కూడా చేశారు. హీ నోస్ హౌ టు హ్యాండిల్. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే బుల్డోస్ చేసేస్తుంది బీజేపీ. సో కాంగ్రెస్ కూడా మేలు ఏంటి దట్ వెళ్ళి సార్ నెగోషియేషన్ చేసి ఇవి మా సంస్థలు మేము ఇట్లాంటి యాక్టివిటీస్ చేయము, కానీ దీనికైతే మీరు క్యాన్సిలేషన్స్ చేయకండి, మేబీ సమ్ డీలింగ్ జరగాలి. ఈ డీలింగ్స్ అని మనకి మీడియాలో రావు, చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎక్కడో ఒక్కొక్కటి ఏమో న్యూస్ వస్తుంది, అది ఎవరొక్కరు మన బొట్టి వాళ్ళు కూర్చొని లింకింగ్ కనెక్ట్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్యకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, ఒక బ్యాటిల్ ముగిసింది ఎలా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక వార్ మొదలైంది ఎలా, ప్రహ్లాద్ జోషి ఎంట్రీ తోటి యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ అఫైర్స్ చేశారు, పరస్పర భిన్నమైన శాఖల్లో అనుభవం ఉంది, అండ్ సీనియర్ లీడర్ 2004 నుంచి కూడా ఉన్నారు ఆయన, కన్సిక్యూటివ్గా గెలుస్తూ వస్తున్న లీడర్ ఆయన. సో ఈయన డీల్ చేసే విధానం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే అగ్రెసివ్గా ఉంటుంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ లాగా కొన్ని చోట్ల అలా మొహమాట పడిపోయి మెత్తగా మాట్లాడటం అట్లాంటిదే ఉండదు, అగ్రెసివ్గానే ఉంటుంది. అండ్ ఒక బ్యాటిల్ని వదులుకోవటం ద్వారా ఇంకో వార్ని గెలిచే ప్రయత్నంలో ఈరోజు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగు వేసిందని చెప్పడానికి ఈ ఆగిపోయిన బొద్దింకల ఉద్యమే ఒక ఉదాహరణ.